ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అసలు మన ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుంది? ఎందుకంటే అఖిల్ బ్రోదేమో మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ బిజీలో పడి అసలు ప్రాక్టీస్కి వచ్చిండా లేకపోతే ఏంటి? అంటే మ్యారేజ్ బిజీలో ఉన్నట్టు మాత్రం మా ఏ టీం మెంబర్కి ఇప్పటివరకు అనిపించలేదు. బికాజ్ ఆయన అంత ప్యాషనెట్గా ఉన్నాడు. ఈసారి అంటే లాస్ట్ టైం అనుకోని కారణాల వల్ల అంటే మ్యాచ్లు గెలిచి మనం టోర్నమెంట్స్ అవుట్ అవ్వడం అనేది చాలా బాధాకరం అనమాట. అస్సలు అది తట్టుకోలేకపోయినాం, టీం ఎవ్వరం తట్టుకోలేకపోయినాము. అండ్ అదేదో మ్యాచ్ జస్ట్ సీసీఎల్ వచ్చింది టోర్నమెంట్ ఆడడం మీద చేసేసినాం అన్నట్టు కాకుండా అప్పటి నుంచి తను చాలా ప్లాన్స్, మా కెప్టెన్ ఏ ప్లేయర్ది ఏం ప్లస్ పాయింట్, వాట్ ఆర్ ద మైనస్, అంటే ఎక్కడ వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేపియాలి, అదంతా కూడా ఆయన కెప్ట్ ఇన్ హిస్ మైండ్. అండ్ అదే ఆయన ఏదైతే మేనిఫెస్ట్ చేశాడో అది టీం మెంబర్స్ మొత్తానికి ఆయన ఆ ప్రాక్టీస్ చేయించడం కానీ. అండ్ ఆయన అదే అన్నాడు కదా తమన్నా, ఆయన దగ్గర పోతే ఆ వేడి సెగ తగులుతుంటుంది అని. అంటే కరెక్ట్ అఖిల్ గ్రౌండ్కి రావడం హై హాయ్ 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 విశ్వ హాయ్ హాయ్ తమ అంటుంటారు. కానీ ఒక్కసారి ఆ బౌండరీ లోపలికి వెళ్తే ఈజ్ లైక్ ఏ రోరింగ్ లయన్ అంటారు కదా, ఫైర్లో ఉంటాడు ఆయన బాగా. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా బేసిక్గా. నేను క్రికెట్లో విరాట్ కోహ్లీ నాకు బాగా పెద్ద ఫ్యాన్ని. ఇప్పుడు ఇందాక ఆది మాట్లాడితే ఏమన్నాడు అంటే అఖిల్ లైక్ విరాట్ కోహ్లీ ఫర్ మీ అని అన్నాడు. కుడ్ యూ యాక్సెప్ట్ దట్? సో నేను చెప్తున్నా అంటే బేసిక్గా నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్, బట్ నేను ఒక మాట చెప్పగలుగుతా, తెలుగు వారియర్స్కి అఖిల్ విల్ బి ద విరాట్ కోహ్లీ నౌ. సో ఈస్ టేకింగ్ లీడ్ నాట్ ఓన్లీ అంటే ఈ మ్యాచెస్ కాదు, ప్రాక్టీస్లో కూడా హీల్ బి ద ఫస్ట్ పర్సన్, హీల్ బి దేర్. అండ్ ఇంకేంటి ఎవరు రాలేదని ఒక్కోసారి అడగడాలు, అంటే ఆయనను చూసి నేర్చుకున్నాం మేమందరం. ఇంకా అంటే అరే మన క్యాప్టెన్ ఎంత ప్యాషనెట్ ఉన్నప్పుడు, అంత బిజీ ఉండి ఆయన ఎంత ప్యాషనెట్ ఉన్నప్పుడు, వీ నీడ్ టు బీ సో ప్యాషనెట్, వీ నీడ్ టు ఫాలో హిస్ పాత్స్ అని చెప్పి, అండ్ వీఆర్ ఫాలోయింగ్ హిమ్. అండ్ ఈస్ బీయింగ్ ఏ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్, ఆల్ అవర్ టీమ్ మెంబర్స్.